ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. గతించిన కాలమంతా ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఇదిగో ప్రభా ఈ దినాన్ని ప్రభా నీ నామమును ప్రార్థించుటకు, నేను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ వాక్యమును ధ్యానించుటకు తండ్రి నీవిచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. అందరికీ ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభా మూయబడిన ప్రభా మా కళ్ళను తెరిచి మా హృదయములను తెరిచి ప్రభా మంచి మార్గంలో నడవడానికి, నీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి తగిన కృపను మాకును వీరికి అందరికీ దయచేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావము తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గతించిన వారమంతా కూడా దేవుడు తన రెక్కల కింద భద్రపరిచి ఆయన సజీవ లెక్కలో ఉంచి మనల్ని ఇటు రీతిగా మరి ఒకసారి దేవుని సన్నిధానంలో మనం గడపడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారమై ఉన్నాం. వాక్యానికి వెళ్దామండి. అయితే వెళ్ళే ముందు నేను ఒక మాటని జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. ప్రతి వారము అందరూ కూడా దేవుని సన్నిధానంలో గడపాలి, అది ఎంతో ఆశీర్వాదం అని మన సేవకులు అయ్యగారు చెప్పడం జరిగింది. నిజంగా చాలా ఆశీర్వాదం అండి అది. ఎందుకంటే ఎక్కడైనా ప్రశాంతత ఉండదేమో కానీ, ఎక్కడైనా మనశ్శాంతి ఉండదేమో కానీ, ఇక్కడ గడిపిన కొన్ని గంటలు నిమిషాలు మాత్రం చాలా హృదయం ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. మన శరీరానికి ఆహారము ఎంత ముఖ్యమో దేవుని వాక్యము ప్రార్థన కూడా అంతే ముఖ్యము. నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. మహాత్మా గాంధీ గారు అందరికీ తెలుసా? తెలుసు. తెలియనోరు ఎవ్వరూ ఉండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే డాక్టర్ అంబేద్కర్ అందరికీ తెలుసా? అందరికీ తెలుసు. వీరి పోరాటాలు ఏంటో తెలుసు. వీరి దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు ఏం చేశారో తెలుసు. వీరందరికీ తెలుసు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి రాష్ట్రంలోనూ తెలుసు. ప్రతి దేశంలో కూడా ఈ పేరు వినబడుతూ ఉంటారు. అయితే నీ కొరకు నా కొరకు మరణించిన ప్రభుని యేసుక్రీస్తు చాలా మందికి తెలియదు. దేశం కోసం, రాష్ట్రం కోసం, మనుషుల కోసం ప్రాణత్యాగాలు చేసిన నాయకులు ఉన్నారు. అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారందరినీ మనం విగ్రహాలు కట్టి ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. మన కొరకు, మన దేశం కోసం ఇన్ని త్యాగాలు చేశారని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఎక్కడి వరకు? ఈ లోకంలో, ఈ లోకానుసారంగా వారందరూ కూడా గొప్పవారు. వారిని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. గొప్ప గొప్ప వ్యక్తులు. మరి నీ కోసం, నా కోసమే కాదు, ప్రపంచమంతటి కోసం మరణించిన ప్రభుని యేసుక్రీస్తు చాలా మందికి తెలియదు. దేశం కోసం, రాష్ట్రాల కోసం పనిచేసిన వారినే నీవు అంత గౌరవించి, పూజించి, ఆరాధిస్తుంటే ప్రపంచమంతటి కోసం, పాపాలని నివారించడం కోసం, మన పాపాలని ఆయన మీద వేసుకుని శిలువ మరణం పొందిన ప్రభుని యేసుక్రీస్తు కోసం మనం ఎలా జీవించాలి? అది ఈ ప్రపంచానికి మనము తెలియజేయాలి. ఆయన ప్రేమను తెలియజేయాలి. ఈ విషయాన్ని నేను మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేయాలని ఆశపడ్డాను. అయితే వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు భక్తి జీవితాలు ఏ విధంగా ఉన్నవి? అసలైన భక్తి ఏమిటి? అసలు భక్తిగా జీవించడం అంటే ఏంటి అని కొన్ని విషయాలు ఎవరైనా మీలోనైనా నాలోనైనా కొన్ని మార్పులు కావాలి, ఖచ్చితంగా కావాలి. మనం అనుకున్నదే భక్తి, మనం చేస్తున్నదే ప్రార్థన, మనం చేస్తున్నదే దేవుని యొక్క మార్గము అని మనము అనుకోవడం వల్ల మంచిది కాదు. నాలో ఎన్నో మిస్టేక్స్ ఉంటాయి, ఎన్నో తప్పులు ఉంటాయి, సరి చేసుకోవాలి.
నేను కరెక్ట్ అని నేను అనుకుంటే సరిపోదు, సరి చేసుకోవాలి. అలాంటి సరి చేసుకునే వాక్యాలని మనము కొన్ని గమనిద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. లూకాసు వార్త 21వ అధ్యాయము 2, 3, 4 వచనములు. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. చాలండి. ఆ పై వచనం కూడా చూసినట్లయితే, కానుక పెట్టెలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అని ఎవరు చెప్పారు? యేసు ప్రభు గారు స్పష్టంగా చెప్పిన మాట. యేసు ప్రభు గారు స్పష్టంగా చెప్పిన మాట. ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతులు బీదలు అంటే డబ్బున్న ప్రతి ఒక్కరు ధనవంతులని, ధనం లేని వారు ప్రతి ఒక్కరు బీదలని దాని యొక్క తాత్పర్యము కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కానుక పెట్టెలో తమ కానుకలను వేయించున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఏమంటున్నాడండి? పారజూచెను అంటే తిరస్కరిస్తున్నాడు. అక్కడ వారు సమృద్ధుల నుండి, వారికి కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసిరి గాని ఈమె కలిగినదంతా ఆమె దగ్గర కొంతే ఉంది, అదే ఆమెకి అవసరం. ఆమె అవసరాన్ని పక్కన పెట్టి ఆమె అందులో వేయటం జరిగింది. అప్పుడు ఏమంటున్నాడు ఈయన? కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ఆ ధనవంతులను ఆయన పారదూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా అంటున్నాడు. నిజముగా అంటే అబద్ధము కాదు, ఆమె నిజముగా చెప్పుచున్నాడు ఆయన. కాబట్టి ఇందులో మనం అర్థం చేసుకోవాలి. స్పష్టంగా ప్రభుని యేసుక్రీస్తు చెప్తున్నాడు. మనం 10వ వంతు, 10వ భాగాలు ఆయన కానుకలు సమర్పించుకుంటున్నాము, అన్ని చేస్తున్నాము. అసలు ఆయన స్వీకరిస్తున్నాడా లేదా? మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మనల్ని స్వీకరిస్తున్నాడా? ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళని పారజూచినంట. అంటే చాలా కానుకలు వేసి ఉంటారు వాళ్ళు, ధనవంతులు కదా, 1000 కోట్లు, లక్షలు, ఇంకా చాలా మంది చాలా రకాలుగా కానుకలు సమర్పిస్తూ ఉంటారు. కానీ ఆ 2 కాసులకే ఇంపార్టెంట్ ఇచ్చాడు ఆయన. ఆ బీద విధవరాలకే ఆ దేవుడు ఇంపార్టెంట్ ఇచ్చాడు. మరి వారి పరిస్థితి ఏంటి? నువ్వు ఇచ్చేస్తున్నావు, నేను ఇచ్చేస్తున్నాను, దేవుడికి ఇచ్చేస్తున్నాను, ప్రతి నెల 10వ భాగం ఇచ్చేస్తున్నాను, ప్రతి నెల నా రాబడి అంతటిలో దేవుడికి ఇచ్చేస్తున్నాను, ప్రతి వారము కూడా నేను కానుకలు సమర్పించేసుకుంటున్నాను. దేవుడు తీసుకుంటున్నాడా? మరి తీసుకుంటే ఈ ధనవంతులతో కూడా తీసుకోవాలి కదా. మరి వాళ్ళు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నారు, ఎలాంటి హృదయం కలిగి ఉన్నారు? వారికి ప్రేమ, లేకపోతే పొరుగు వారిని ప్రేమించే తత్వము లేదు. కాబట్టి వారు వేసిన కానుకలకు విలువ కట్టలేదు దేవుడు. 2 కాసులైనా కానీ బీద విధవరాల్ని ఆయన ఆహ్వానించాడు, స్వీకరించాడు. ఈ ధనవంతులను పారజూచెను అని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. వారందరూ సమృద్ధిల నుండి, అంటే 1,00,000 రూపాయలు ఉంటే 50,000 సమర్పించారు. ఆ 1,00,000 లేకపోతే వాడి వేయడు. వాడికి ఉంది కాబట్టి ఆ సమృద్ధిలో నుంచి, కలిగిన దాంట్లో నుంచి కొంత భాగాన్ని, కొంత ధనాన్ని దేవుని కోసం వెచ్చించాడు. అంటే వాడికి ఉంది కాబట్టి. ఈమెకి ఏమీ లేదు, లేకపోయినా సరే త్యాగం చేసింది. నాకు లేకపోయినా పర్వాలేదు, నా ఉన్నదే నాకు అవసరమైనా పర్వాలేదు,
నాకు మరలా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, నన్ను చూసుకుంటాడనే ధైర్యంతో ఆమెకున్నది కలిగిన 2 కాసులైనా కానీ ఆమె ఇవ్వడానికి సిద్ధపాటు కలిగింది. అంటే ఆ హృదయం ఎంత ప్రేమతో నిండి ఉన్నది అని మనం గ్రహించాలి. ఉన్నవాడు ఇస్తే తప్పేమీ లేదు, వాడికి ఇంకా ఉంది కాబట్టి వాడు ఇస్తూ ఉంటాడు. మరి లేనివాడు ఇస్తే, వాడి కోసం ఆలోచించుకోకుండా ఇస్తే, ఆమె తన కోసం ఆలోచించుకోలేదు. అక్కడ దేవుని ప్రేమ మనకు చూస్తాం. దేవుని పిల్లలారా, ఆమెలో దేవుని ప్రేమ మనం చూసాం. అలాంటి ప్రేమ మనం చూసాం. దేవునిలో ఉన్న ప్రేమ ఆమెలో చూసాం అనమాట. అందుకే అంటున్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును అంటున్నాడు. శక్తికి మించినది కాదు అంట. అంటే మనం ఏదో మనకి అవ్వలేనిది కాదు, శక్తికి మించినది కాదు అని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే, మన దాంట్లో ఎంత కలిమిలో నుంచి రూపాయి అంటే ఒక ₹10 వేసుకునే మనుషులు ఉన్నారు ఈ రోజున. కలిమిలో నుంచి ఇచ్చేవారు ఉన్నారు దేవునికి. అంటే నేను కానుకల గురించి ప్రత్యేకంగా చెప్పట్లేదు, కానుకలు సమర్పించాలి లేకపోతే కానుకలు వేయకూడదు అనేది నా ఉద్దేశం అస్సలు కాదు. నేను దేవుడు ఎలాంటి వారి కానుకలు స్వీకరిస్తున్నాడు, ఎలాంటి వారి కానుకలు స్వీకరించట్లేదు అనే ఉద్దేశాన్ని మీకు తెలియజేయాలనుకున్నాను. మీరు ఎన్ని కానుకలు వేసినా, ఆ ధనవంతుల వల్ల మీరు ఎన్ని సమర్పించుకున్నా, ఎన్ని కానుకలు వేసుకున్నా వ్యర్థం అనమాట. ఉపయోగం లేదు. నీ కష్టం వ్యర్థం, నీ కానుకలు వ్యర్థం, నీ ధనం వ్యర్థం. అందుకే అన్నాడు, మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమవును. ఇంపార్టెన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ప్రీతికరమవునంట. అక్కడేమో ఆమెను అంటున్నాడు, భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని నిజముగా చెప్పుచున్నాను అని చెప్తున్నాడు ఆయన. 2 విషయాలు మనం గ్రహించాలి. ఆమెకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడు అక్కడ. అందరికంటే అంట. అక్కడ అనేక మంది కానుకలు వేశారు కానీ ఆమె మాత్రమే ప్రత్యేకంగా ఉన్నది. అక్కడ ఆమె కానుకకి మాత్రమే ఇంపార్టెంట్ ఇచ్చాడు దేవుడు. మరి నీవు నేను కూడా ఎలాంటి కానుకలు వేస్తున్నాం? అంటే కానుకలు వేస్తే సరిపోతుందా? ఇక్కడ ముఖ్యమైనది హృదయం, మనిషి యొక్క ఆలోచన, హృదయాంతరంగంలో ఉండే ప్రేమ. ఇవేమీ లేకుండా, మంచి బ్రతుకు లేకుండా, మంచి ఆలోచనలు లేకుండా లక్షలు వేలు కానుకలు వేస్తే ఉపయోగం లేదని స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 51:17 అంటున్నాడు. కీర్తనల గ్రంథము 51:17 వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చాలండి. ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయము దేవుడు అలక్ష్యం చేయడంట. ఆ భేద విధవరాలు విరిగి నలిగిన మనస్సుతోటి లేదా విరిగిన హృదయముతోటి, దుఃఖముతోటి, ఆమెకి ఏదో బాధతోటి, ఆమెకి కలిగిన దాంట్లో నుంచి దేవునికి ఇవ్వడానికి ఆమె వెనకాడలేదు. కానీ అక్కడ ఉన్న వారందరూ కూడా అంత కలిగి ఉన్నవారు, ధనవంతులు. వారికి కలిగి ఉన్న దాంట్లోనే వారి హృదయాలు మంచిగానే ఉన్నాయి, సంతోషంగానే ఉన్నారు. వారికి ఎలాంటి కష్టాలు లేవు. అయితే ఏదో ధర్మశాస్త్రానుసారంగా 10వ భాగాలు ఇవ్వాలి అని చెప్పేసి వారు ఇవ్వటం జరిగింది. కానీ దేవుడు ఆమెను మాత్రమే అంగీకరించాడు. ఇదొక విషయం. కానుకలు. ఇప్పుడు అర్పణల గురించి, బలుల గురించి చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. 4వ అధ్యాయము. కొంతకాలమైన తర్వాత
కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును. చాలండి. కానుకల విషయానికి వస్తే అక్కడ ఒక భేద విధవరాలు కానుకలను ఆయన అంగీకరించెను. అందరికంటే ఈమె ఎక్కువ వేసినని నిజముగా చెప్పుచున్నానని చెప్పాను. ఇక్కడ కయ్యేను హేబేలు అన్నదమ్ములైన వారు, ఆదాము సంతానమైన వీరు బలి అర్పించారు, అది అర్పణలు ఇచ్చారు దేవునికి. అయితే ఇక్కడ కూడా ఏం చేశాడంటే హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు అనమాట. ఏం చేశాడు ఇక్కడ? కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఇక్కడ చాలా మంది చాలా లోతుకెళ్ళి అర్థం చేసుకోవాలి. ఇక్కడ కయ్యేను అర్పణ ఎందుకు అంగీకరించలేదు, హేబేలు అర్పణ ఎందుకు అంగీకరించాడు? వారిలో కూడా మనిషి రీతిగా ఒకడును, ఆత్మానుసారంగా ఒకడును ఉన్నారు. అయితే ఇక్కడ కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలంలో కొంత అంటే కొంత పంటని అర్పణగా ఇచ్చాడు. ఏం చేశాడండి? కొంత అంటే ఆ పొలంలో పంట కొంత అన్నాడు, కానీ తొలి పంట లేకపోతే మొదట వచ్చిన పంట అని ఇక్కడ రాయలేదు. కొంత ఇచ్చాడు, దశమ భాగాన్ని ఇచ్చాడు. కానీ హేబేలు తొలిచూలు అంటే మొదటగా పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవాకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అర్పణ గొప్పదా, ఈయన అర్పణ గొప్పదా? మరి ఈయన అర్పణే గొప్పది. ఎందుకంటే తొలిచూలు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని, మొదటగా జన్మించిన వాటిని అంటే మొదటిసారి ఆ పుట్టిన వాటిని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు దేవుడు. అంటే ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్పణలు బలుల గురించి ఇక్కడ ఇవ్వమని దేవుడు ఇప్పుడు చెప్పట్లేదు. అయితే ఇచ్చే విధానాలు ఎలా ఉన్నాయి? కయ్యేను కొంత ఇచ్చాడు పొలం పంటలో, కానీ ఈయన తొలిసారిగా తొలిచూలు పుట్టిన క్రొవ్విన వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి కానుకల విషయంలో భేద విధవరాలని ఆయన అంగీకరించాడు. ఆమె కానుకలకి విలువనిచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కయ్యేను అర్పణని దేవుడు అంగీకరించలేదు. హేబేలు అర్పణని ఆయన అంగీకరించాడు. ఆయన ఒకరిని తిరస్కరిస్తున్నాడు, ఇంకొకరిని అంగీకరిస్తున్నాడు. ఇప్పుడు నిన్ను అంగీకరిస్తున్నాడు, నన్ను తిరస్కరిస్తున్నాడు. నీలో లోపం ఏమిటి? నాలో మంచి ఏమిటి? మనం బ్రతుకుతున్నది ఎలాంటి బ్రతుకు? దేవునికి అనుకూలమైన బ్రతుక కాదా? మనం ఎలా ఇచ్చినా తీసేసుకుంటాడా దేవుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను దేవుని పిల్లల. అందుకే ఇక్కడ కయ్యేను అర్పణని ఆయన అంగీకరించలేదు. ఆయన మనిషి రీతిగా లోకానుసారంగా ఉన్నాడు కాబట్టి, ఆయన హృదయం మంచిది కాదు కాబట్టి ఆయన అంగీకరించలేదు. హేబేలు దేవునికి ఇష్టమైన వాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అర్పణని అంగీకరించాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం, ప్రార్థన. ఒక విషయము ఏమైంది? కానుకలు, 2 అర్పణలు, 3 ప్రార్థన. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వచనములు. తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించుచు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన
ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. వారములకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతడి కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. చాలండి. చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడు ఒకరిని అంగీకరిస్తున్నాడు, ఇంకొకరిని తిరస్కరిస్తున్నాడు. అయితే లోపం ఎవరిది? లోపము మనలోనే ఉంటుంది. అంటే మనం ఇచ్చేది ఎలా ఉంటుంది, మన అటెండెన్స్ ఎలా ఉంటుంది, మనం ఇచ్చే అటెంప్ట్ ఎలా ఉంటుంది, అంటే మనము చేసే విధానం ఎలా ఉంటుంది. దేవుడికి నచ్చితే తీసుకుంటాడు. మనం ఎలాగైనా ఇచ్చేద్దాం, ఎలాగైనా చేసేద్దాం, మనం దేవుడికి ఇచ్చేయవలసినవి ఇచ్చేస్తే సరిపోద్ది, మనం బ్రతికే ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునేవారు లేకపోలేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎలాంటి వారి కోసం చెప్తున్నాడో తెలుసా ఈ మాట? తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఎవరితో చెప్పాడండి? తామే నీతిమంతులమని వారు అనుకుంటారంట, ఇతరులను తృణీకరిస్తారంట, వారి కోసము ఈ ఉపమానం చెప్తున్నాడంట. అంటే నేను 10వ భాగం ఇచ్చేశాను, నేను డైలీ చర్చికి వెళ్ళిపోతున్నాను, నేను వారం కానుకలు, కృతజ్ఞత కానుకలు సమర్పించేసుకుంటున్నాను అంటే నేను గొప్పవాడిని. వారి కానుకలు సమర్పించట్లేదు, వారి 10వ భాగాలు ఇవ్వట్లేదు, వారి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కానుకలు ఇవ్వటం లేదు అంటే వారు మంచివారు కాదు అని తృణీకరించు తామే నీతిమంతులమని అనుకునే వారికి దేవుని ఒక ఉపమానము తెలియజేశాను. ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు, 2 మనుషులు దేవాలయంలోనికి వెళ్ళగా వారిలో పరిచయుడు అయిన వాడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. ఎవడైనా ప్రార్థన ఎలా చేస్తాడు? ఈ వారమంతా నన్ను సంరక్షించి కాచి కాపాడి అన్యాయం లేకుండా మంచిగా బ్రతకడానికి, లేకపోతే మంచి ఆరోగ్యంగా జీవించడానికి నీవు నాకు ఎంతగానో సంరక్షించి కాచి కాపాడావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ప్రార్థన చేస్తాడు. మరి వీడు ఎలా చేస్తున్నాడు? ఇక్కడ నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరి మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను, అక్కడ నుంచి ఉన్న మనిషిని కూడా విమర్శిస్తున్నాడు. ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకంట కృతజ్ఞతాస్తుతులు అంట. వారిలాగా ఉండలేదనంట ఈయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడంట. వారానికి 2 మార్లు ఉపవాసం చేయుచున్నాడంట. తన సంపాదన అంతటిలోనంట 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఆయన బేరమాడుతున్నాడు దేవుడితోటి. ఆయన ఏం చేస్తున్నాడండి? బేరమాడుతున్నాడు. అంటే నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, నీకు అది ఇచ్చాను, ఇది ఇచ్చానని దేవునితో బేరాలు ఆడుతున్నాడు. అందుకే అంటున్నాడు. అయితే సుంకరి ప్రార్థన చేశాడు. దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. మరి హేబేలు అర్పణ ఎందుకు తీసుకున్నాడు? కయ్యేను అర్పణ ఎందుకు తీసుకోలేదు? ధనవంతులు కానుకలు ఎందుకు స్వీకరించలేదు? ఒక బీద విధవరాలు కానుకలు ఎందుకు స్వీకరించాడు?
ఎందుకంటే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటిగా నేను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణింపమని పలికెను. ఏమిష్టమైందండి దేవుడికి? విరిగిన మనస్సు, పశ్చాత్తాపము, ప్రేమ కలిగిన హృదయము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, అర్పణలు అంటున్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను అని ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు మరి ఒకసారి స్పష్టంగా చెప్పాడు. ఆమె అందరికంట నిజముగా ఎక్కువ కానుకలు సమర్పించినని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే నీతిమంతుడిగా తీర్చబడి, ఆ ప్రార్థన ఆయనని నీతిమంతుడిగా తీర్చబడినట్లుగా చేసింది. మనము ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నాం? ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నాం అంట? సుంకరి వలనైనను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడంట. 10వ వంతు దశమ భాగాలు ఆయన 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడంట, దశమ భాగాలు ఇస్తున్నాడంట. ఇప్పుడు మరి ఎవరి ప్రార్థన ఉన్నాడు చెప్పాలి? అందరూ సుంకరి ప్రార్థన. మరి సుంకరి ఉపవాసాలు చేయలేదా? 10వ వంతు దశమ భాగాలు ఇవ్వలేదు. మరి ఆయన ప్రార్థన ఎందుకు అంగీకరించాడు? ఆయన తను తాను తగ్గించుకున్నాడు, పాపినని ఒప్పుకున్నాడు. అతను దేవునికి భయపడ్డాడు. ఆయన దేవునితో బేరాలాడలేదు. ఆయన ఆకాశం వైపు చూడటానికి, దేవుని చూడటానికి కాదు. ఆకాశము దేవుడు, ఆకాశం నుండి దేవుడిని కాదు కేవలం ఆకాశాన్ని చూడటానికి కూడా ఆయనకి భయం పుట్టింది. అంటే అంత భయపడ్డాడు దేవుడికి. ఆయన దేవుడికి కాదు, ఆయన ఉండే స్థలాన్ని చూడటానికే భయపడ్డాడు. అంత తగ్గించుకున్నాడు అనమాట. మరి ఈయన ఎలాగంటే తను హెచ్చించుకుని వారితోటి వీరితోటి వారి చేసే పనులతోటి, వారి కానుకలతోటి, వీరి కానుకలతోటి సమచూసుకుంటూ వారు కంపేర్ చేసుకున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? దేవుడు మన ప్రార్థన వింటున్నాడా? దేవుడు మన కానుకలను అంగీకరిస్తున్నాడా? దేవుడు మనం ఇచ్చే అర్పణలను అంగీకరిస్తున్నాడా? మనం ప్రతిదీ కూడా గమనించుకోవాలి. అందుకే అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది ప్రార్థన కోసం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే సొంకర్ లాంటి వారి కోసం, క్షమించాలి, పరిసయ్యులు లాంటి వారి కోసం అని చేశాడు కదా ప్రార్థన. ఏమని? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇలాంటి ప్రార్థనలు చేసేవారు ఉంటారు. ఇంకా విస్తరించి మాట్లాడేవారు ఉంటారు అన్నమాట. అంటే ఇంకా వారి ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఈ లోకానుసారంగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఇంకా వాటి కోసమే చింతిస్తూ ఉంటారు. ఈ లోకానుసారంగా ఒక మనిషి అవసరాల కోసం వాటి కోసమే ఆలోచిస్తారు. కానీ ఆయన ఏమంటున్నాడు? మొదట దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడిందని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ముందు తిండిని, ముందు మనం ఏం ధరించుకుంటామో వాటి కోసము వీటి కోసం మనము ఎక్కువ చింతిస్తూ ఉంటాం. అయితే ఈ పరిచయం లాంటి వారి కోసం ఇక్కడ ఏమంటున్నాడంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారంట. ఏమని? విస్తరించి మాట్లాడటం వల్ల, ఎక్కువగా మాట్లాడేయడం వల్ల, ప్రార్థన 2-3 గంటలు చేసేయడం వలన, ఎక్కువ చెప్పేయడం వలన, ఎక్కువ మాట్లాడేయడం వలన దేవుడు వారి మొర ఆలకించేస్తారని వారు అనుకుంటారంట, తలంచుకుంటారంట.
ఇక్కడ స్పష్టంగా దేవుడే చెప్తున్నాడు ఏమని, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దు, విస్తరించి మాట్లాడవద్దు. రెండు విషయాలు. ఒకటి ఏంటంటే అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదంట. రెండు, విస్తరించి మాట్లాడకూడదు. అంటే ప్రార్థన చెయ్యాలి, దానికి ఒక నియమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ప్రార్థించే ఒక తత్వము మనలో ఎలా ఉందని మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా ఆ ఆరాధ్యాయంలో దానికంటే ముందు వచనాలు చూసినట్లయితే చాలా మాటలు ఉంటాయి. అందరికీ కనబడవాలని బహిరంగ ప్రార్థనలు చేస్తారంట కొంతమంది. అంటే జనాలు మెప్పు పొందడానికి. ఇవన్నీ ఏంటి? ఇప్పుడు ఇక్కడ నిలబడి నేను ఒక 2 గంటల పాటు ప్రార్థన చేసేసాను అనుకో, ఏంటి మీ దృష్టిలోను? అయ్యో బాబోయ్, ప్రార్థనా పరుడు, ఇంతసేపు ఎవడన్నా ప్రార్థన చేస్తాడా అని అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, రహస్యమందున్న నీ తండ్రి చూచినట్లు తలుపులు, గదిలోనికి వెళ్ళి తలుపులు ఎసుకుని నీవు ప్రార్థన చేసుకో. తండ్రికి నీకు మధ్యన ఉండాలి, అది నీకు నాకు మధ్యలో కాదు. రహస్యంగా చేయబడ్డాడు. ధర్మం చేయనప్పుడు రహస్యంగా చేయబడ్డాడు. ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా చేయబడ్డాడు. నీవే మంచి కార్యములు చేసినా సరే రహస్యముగా చేయబడుతున్నాడు. వీరందరినీ ఎందుకు తిరస్కరించాడంటే వీరిలో రహస్యం లేదు, ప్రేమ లేదు, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం లేదు. కాబట్టి మనం ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నాం? అందుకంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. వ్యర్థమైన మాటలు అంటే ఏమి తిరిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని ఈ లోక విషయమైన వాటిని గురించి చింతించకుడి అని చెప్పుచున్నాడు. ఇంకొక మాట, దాని క్రింద ఇంకొక మాట అంటున్నాడు, మీకు ఏమి కావాలో ఆ పరలోకమందున్న తండ్రికి తెలుసు. మీరు అడగకుండానే మీ తల్లిదండ్రులు మీకు ఏం కావాలో మీకు ఎలా ఇస్తారో మనందరికి కూడా ఏం కావాలో ఆయన అడగకుండా ఇస్తాడు. కానీ మీరు వాటి కోసం చింతించకండి. పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలి, పరలోక రాజ్యానికి మార్గం ఏంటి, మనం ఏం చేస్తే పరలోక రాజ్యం వెళ్తాం, మనం ఎలా బ్రతికితే వెళ్తాం, మనం ఎలా జీవిస్తే వెళ్తాం, మనం అసలు మన పద్ధతులు ఏంటి, మన జీవిత విధానం ఏంటని మనం సరి చేసుకుని దేవుడిని, ఆయన రాజ్యాన్ని మొదట బ్రతకాలని లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇక్కడ 3 విషయాల్ని గమనించినట్లయితే 4 విషయాల్ని మనం చూద్దాం. మొదటిగా ఏంటంటే కానుకలు. ఎలాంటి కానుకలు వేయాలి? మన కలిమిలో కూడా లేకపోయినా మనం వేయాలి. మనకి దేవునికి ఇష్టానుసారమైన మనస్సు కలిగి వేయాలి. ఇంకొక విషయానికి వస్తే ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి? సుంకర్లా చేయాలా, పరిచయంలా చేయాలా? సుంకర్లా తగ్గించుకుని ప్రార్థన చేయాలి. పరిచయంలా హెచ్చించుకుంటే మాత్రం ఆ ప్రార్థన దేవుడు తిరస్కరించాడు. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ధనవంతులను తిరస్కరించాడు, ఇక్కడ పరిచయని తిరస్కరించాడు. ఇంకొకటి ప్రార్థన గురించి, అర్పణల గురించి. హేబేలును స్వీకరించి కయ్యేలును తిరస్కరించాడు. మరి వాళ్ళు దేవుని బిడ్డలు కాదా? దేవుని బిడ్డలే, కానీ దేవుడికి నచ్చినట్టు బతకట్లేదు. దేవుడికి నచ్చిన మార్గంలో వారు వెళ్ళట్లేదు, వారిని వదిలేశాడు ఇంకా దేవుడు. అయితే నీ కానుకలు, నీ అర్పణలు, నీ బలులు, లేకపోతే నీ ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్తున్నాయా లేదా మనము ప్రశ్నించుకోవాలి. ఇంకొకరు ఉన్నారు. 4వదిగా చూసినట్లయితే భోజనమును బట్టి కూడా భక్తి జరిగించేవారు ఉన్నారు. అదే ఇప్పుడు పరిచయుడు ఏమన్నాడు? 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు అన్నాడు. అంటే తిండి మానేశాడు అనమాట. తిండి మానేశాడు. దానివల్ల దేవునికి ఏమన్నా మెప్పు కలిగిందా? ఆయనకి ఏమన్నా మెప్పు కలిగిందా? లేదు, ఉపయోగం లేదు. అందుకే అంటున్నాడు, భోజనం ద్వారా మెప్పు పొందాలనుకున్న వారు కొందరు ఉంటారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8:8 చూసినట్లయితే 8వ అధ్యాయము 8వ వచనం, అక్కడ కూడా ఒక మాట స్పష్టంగా రాయబడి ఉంది. మనం ఏం చేస్తున్నాం, మనం అసలు దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా? మన ఉపవాసాలు కానీ మనల్ని ఆయాసపరుచుకుంటున్నాం, మనం హింసించుకుంటున్నాం, మనము ఎన్ని త్యాగాలు చేస్తున్నా దేవుడు తీసుకుంటున్నాడా లేదా? అది కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున
మనకి ఎక్కువ లేదు. మరి చాలండి. మరి స్పష్టంగా వాక్యమే చెప్పేస్తుంది ఏమని? భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. నువ్వు తినకపోయినా, నువ్వు తినినా అది నీ కోసమే, నీ శక్తి కోసమే. నీ హృదయము సరిగ్గా లేనప్పుడు, లేకపోతే నీ హృదయంలో, నీ శరీరంలో పరిశుద్ధత లేనప్పుడు, నీలో ప్రేమ లేనప్పుడు ఏంటంట? ప్రయోజనము లేదు. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందమంటున్నాడు. ఇప్పుడు ఉపవాసాలు చేసే వారందరూ ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాసాలు చేయాలి. ఎలాంటి ఉపవాసం చేయాలి? ఒకవేళ చేసినా కానీ ఉపయోగం ఉందా ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? నువ్వు నీ శరీరాన్ని ఈ లోకం నుండి వేరుగా ఉంచి పరిశుద్ధపరచుకోవడమే, నీ శరీరాన్ని హింసించుకోవడమే, దరిద్రపు ఆలోచనలను నీ హృదయంలో రాకుండా చేసుకోవడమే ఉపవాసం. చెడు తలంపులను, చెడు ఆలోచనలను నీ హృదయంలోనికి, నీ శరీరానికి ముట్టకుండా చేసుకోవడమే ఉపవాసం. ఈ రోజున ఉపవాసం అంటే తిండి మానేయడమా? నువ్వు తిండి మానేస్తున్నావు, నీ హృదయంలో వ్యభిచార, దొంగ, చెడు దరిద్రపు ఆలోచనలు ఉన్నాయి. అది ఉపవాసం ఎలా అవుతుంది? నువ్వు ఉపవాసం చేస్తున్నావు, నీ హృదయంలో చాలా దారుణమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. మరి అది ఉపవాసం ఎలా అవుతుంది? ఉపవాసం అంటే ఏంటి? మనము కొన్ని ఈ లోకానుసారమైన వాటిని మన శరీరానికి ముట్టకుండా, అంటనివ్వకుండా పరిశుద్ధంగా ఉంచుకోవడమే ఉపవాసం. ఇప్పుడు చికెన్ తినాలనిపిస్తుంది, దాన్ని ఆపుకోవడం అంటే నాన్ వెజ్ తినకూడదు, దాన్ని ఆపేసుకోవడం ఉపవాసం అంటున్నారు. లేదంటే అన్నం తినడము మానేస్తే అది ఉపవాసం అంటున్నారు. అంటే శరీరానికి ఇవి వెళ్తే శరీరం బలహీనం అయిపోద్ది కదా, లేకపోతే దేవునికి ఇష్టమని అందరూ అనుకుంటున్నారు. కానీ నిజమైన ఉపవాసం ఏంటంటే చెడు ఆలోచనలను రానివ్వకుండా చేయడమే అసలైన ఉపవాసం. వ్యభిచార, దొంగతనము, నేత్రాశ, దురాశ, దుష్ట ఆలోచనలను మన శరీరంలోనికి రానివ్వకుండా ఉండడమే నిజమైన ఉపవాసం. ఆహారం వలన ఉపయోగం లేదు. భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు అంటున్నాడు. దేవుడే స్పష్టంగా చెబుతున్నాడు. ఈ వాక్యమును బట్టి నేను కూడా చెబుతున్నాను, మీకు భోజనములు మానటం వలన, మానకపోవటం వలన ప్రయోజనం ఏమి లేదు. కానీ దుష్ట ఆలోచనలను, దుష్ట క్రియలను, దుష్ట కార్యములను జరిగించటం మానటం వలన మాత్రమే మీకు ప్రయోజనం అని దేవుడు స్పష్టంగా ఈ రోజు మీకు తెలియజేస్తున్నాడు. దేవుడి పిల్లలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట వ్రాయబడి ఉంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చదవాలి. 13వ అధ్యాయం 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకున్నట మంచిది. చాలు. నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకుడి, భోజమును బట్టి కాక, భోజన పదార్థములను బట్టి కాక, భోజమును బట్టి కాక, ఆహారమును బట్టి కాక, కృపను బట్టి హృదయమును స్థిరపరచుకోమంటున్నాడు. దేవుని పిల్లలారా, అసలు వాక్యం ఏం చెప్తుంది, మనమేం చేస్తున్నాం? అసలు వాక్యం చదువుతున్నామా? వాక్యం చెప్పినట్టుగా బ్రతుకుతున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. అందరూ ప్రశ్నించుకోవాలి. నాకేం సంబంధం లేదన్నట్టు కూర్చుంటే మాత్రం మనకి తగ్గదు. మనం దేవుని సన్నిధానానికి వచ్చాం, దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదవాలి, దేవుని వాక్యాన్ని స్పష్టంగా వినాలి, దేవుని వాక్యాన్ని స్పష్టంగా మనం పాటించాలి. మీకు అర్థమైంది కదా? ఉపవాసాలు చేయండి, విరిగి నలిగిన మనస్సుతో చేయండి, పాపాన్ని విడిచిపెట్టి చేయండి, అందరి ఎడల ప్రేమ కలిగి చేయండి, ఐక్యత కలిగి చేయండి. ఇవేమీ చేయకుండా తిండి మానేస్తే మాత్రం
ఉపయోగం లేదు. భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందాం. ఒకవేళ మీరు భోజనం మానేసినా మనము మెప్పు పొందామని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి దేవుని పిల్లలు. కాబట్టి మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం? ఒకడేమో కానుకలతో మెప్పించాలనుకుంటున్నాడు, ఇంకొకడేమో అర్పణలు ఇచ్చి మెప్పించాలనుకుంటున్నాడు, ఇంకొకడేమో ప్రార్థన చేసి మెప్పించాలనుకుంటున్నాడు, ఇంకొకడేమో తిండి మానేసి మెప్పించాలనుకుంటున్నాడు. ఎవరిని? ఆ దేవాతి దేవుడిని. నువ్వు మెప్పించాలంటే నువ్వు మంచిగా బ్రతకాలి, నీ హృదయం మార్చుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధమైన మార్గంలో పరిశుద్ధమైన జీవిత విధానము కలిగి ఉండాలి. అప్పుడే నీవు దేవుణ్ణి మెప్పించగలవు. అందుకే అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అంటున్నాడు. ఏమంటున్నాడండి? వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. నువ్వు తినట మానట వలన వ్యర్థమే, తినకపోయినా వ్యర్థమే, నువ్వేం చేసినా వ్యర్థమే. సూర్యుని కింద నరులంట పడుచుండు పాటు అంట అంతటి వలన వారికి కలుగు లాభం ఏమంటాడు? ఎన్నో ప్రయత్నాలు మనుషుల్ని మెప్పించాలని, దేవుని మెప్పించాలని, మనుషుల రీతిగా మనుషులను మెప్పించాలని, మనుషులు చూచుచుండగా ధర్మాన్ని చేయాలని, అనేక గొప్ప కార్యములు చేయాలని ఎంతో మంది మనుషులు ఎంతో దారుణమైన జీవితాన్ని జీవిస్తున్నారు దేవుని పిల్లలారా. మనుషుల్ని మెప్పిస్తే నీకేమి లాభం లేదు, మనుషులు చూస్తే నీకేమీ లాభం లేదు. ఆ పైనుంచి దేవుడు చూస్తున్నాడు కాబట్టి హేబేలు అర్పణను అంగీకరించాడు. బీద విధవరాలు 2 కాసులేసినా కానీ అంగీకరించాడు. సుంకని తగ్గించుకుని ప్రార్థన చేశాడు కాబట్టి అంగీకరించాడు. ఈ రోజున మనము ఎలా ఉన్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మన అర్పణలు ఎలా ఉన్నాయి? మన కానుకలు ఎలా ఉన్నాయి? ప్రతి వారం దచ్చం బాగా వేసేస్తే సరిపోదు, అర్పణలు అర్పించేస్తే సరిపోదు, కానుకలు సమర్పించుకుంటే సరిపోదు, మన హృదయాన్ని సమర్పించుకోవాలి. అసలు మన హృదయం ఎక్కడ ఉంది? దేవునికి వ్యతిరేకమైన కార్యములు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దురాశలు, దుష్ట ఆలోచనలు, ఈ లోక ఆలోచనలు. ప్రేమల దేవుని పిల్లలారా, అసలు మనం ఎలా బ్రతుకుతున్నాం? మనం ఎలా జీవిస్తున్నాం చెప్పాలి. మన జీవితాలు ఏమైపోతున్నాయి? దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. మనం అనుకుంటున్నామేమో మనకి ఆరోగ్యం సరైపోయింది, లేకపోతే మన సమస్యలు తీరిపోయి మనం బాగానే ఉన్నామని మనం అనుకుంటున్నామేమో. మనం బాగున్నా సరే ఈ ప్రపంచం బాగోదు. అతి త్వరలో దేవాది దేవుడు రాబోతున్నాడు, 2వసారి ఈ భూమి మీదకి రాబోతున్నాడు. మనం తెలుసుకోవాలి, నామకార్థంగా వినేసి వదిలేయడం కాదు, మారు మనసు పొందాలి. మనల్ని మార్చుకోవాలి. మనల్ని ఎవ్వడు మార్చడు. మన మనసుని మనమే మార్చుకోవాలి, మన హృదయాన్ని మనమే మార్చుకోవాలి. అది దేవుని వాక్యం వలన మాత్రమే సాధ్యము. దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. మారు మనసు కలగాలని దేవుని ప్రతిరోజు అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజున నేను కూడా మారు మనసు పొంది దేవుని మార్గంలో నడవబోతున్నాను. ప్రేమని దేవుని పిల్లలారా, వ్యర్థమని చెప్తున్నాడు ప్రసంగి. ఇక్కడ ఎంతమంది బలులు అర్పించినాను, ఎంతమంది కానుకలు సమర్పించినాను, ఎంతమంది ఎన్ని రకాలుగా దేవుడిని కానీ మనుషుల్ని కానీ మెప్పించాలని చూస్తున్నాను. మరి దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు చాలా మంది దేవాలయాలు కట్టుకోవడానికి కానీ, లేకపోతే దేవుని సంఘాల్లో అనేక కార్యాలు తలపెట్టడానికి కానీ ఎంతో మంది స్పాన్సర్స్ అన్నమాట, లక్షలు వేలు సేవకులకి ఇస్తున్నారు దేవాలయాలు కట్టుకోవడానికి. ఇంకా అనేక రకాలుగా వారు వేలు లక్షలు ఇస్తున్నారు. కానీ వారి హృదయం దేవునికి దగ్గరగా లేదు. హేబేలు వంటి మనసు వారికి లేదు, బీద విధవరాలు వంటి వారి మనసు వారికి లేదు, సుంకరి వంటి మనసు వారికి లేదు. అయితే ప్రయోజనం ఏంటి? నీవు ఇచ్చే కానుకలు, అర్పణలు, దశం భాగాలు. కాబట్టి ఎలాంటి అర్పణలు ఇస్తున్నాం, మనం ఎలాంటి దశం భాగాలు ఇస్తున్నాం? అసలు ప్రేమ అనేది ఒక కాన్సెప్ట్ మొత్తం బైబిల్ అంతటికి కారణమైంది ఒకటి ప్రేమ. ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా నెరవేర్చడానికి ఒకటి ఉంది, అది ప్రేమ. నిన్ను వాళ్ళు నీ వారి వారిని ప్రేమించాలి. ఇక్కడ యోహాను సువార్త 14:2-21 క్షమించాలి 14వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట స్పష్టంగా ఉంది. చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గాయకొని వాడే నన్ను ప్రేమించువాడు.
నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా, శిష్యులు కూడా కాదు, ఈయన యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇవి. ఏమంటున్నాడండి? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడి నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఈయన ఆజ్ఞని గాయకొనడమే దేవుణ్ణి ప్రేమించడం అంట. ఆయన ఆజ్ఞ ఒకటే, ఇప్పుడు ఆయన ఒకే ఒక ఆజ్ఞ పాటించమని చెప్తున్నాడు. ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవు కానీ దశంభాగాలు వేసేస్తావు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవు కానీ అర్పణలు అర్పించేస్తావు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవు కానీ ప్రార్థనలు చేసేస్తావు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవు కానీ ఎన్నో బహిరంగ ధర్మాలు, ఎన్నో కార్యాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు తలపెట్టిస్తున్నావు. అయితే అవన్నీ దేవుడు అంగీకరిస్తున్నాడు లేదా అని నీవు నేను కూడా ఈరోజు ప్రశ్నించుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్న దేవుడు స్వీకరిస్తున్నాడా? మనము కానుకలు సమర్పిస్తున్న దేవుడు స్వీకరిస్తున్నాడా? మనం ఏం చేసినా దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా? ఏదో 10 మంది చూడాలి, 10 మంది చెప్పుకోవాలి, ఈ పలానా వాడు స్పాన్సర్ చేశాడు, పలానా వాడు చర్చికి 50,000 ఇచ్చాడు, 1,00,000 రూపాయలు ఇచ్చాడు, పలానా వాడు ఇలా అని వాడి పేరుని మైక్లో చెబుతుంటే వాడికి వినసంపుగా ఉంటుంది. కానీ దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా? దేవుడు నీ కానుకలు, నీ అర్పణలు, నీ ప్రార్థనలు స్వీకరిస్తున్నాడు లేదా? నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుడి వాక్యంతో హెచ్చరిస్తున్నాడు. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? నీవు నేను కూడా ఈ రాకడ సమయంలో రక్షింపబడాలి. 10 మంది కన్యకలు అంటే అక్కడ 5 మాత్రమే సిద్ధపాటు కలిగి ఉన్నారు. మరి ఇక్కడ ప్రతి విషయంలోనూ సగం కొంత తృణీకరింపబడుతుంది, కొంత అంగీకరించబడుతుంది. కొంతమంది తృణీకరింపబడుతున్నారు, కొంతమంది అంగీకరించబడుతున్నారు. ఇక్కడ ఫుల్గా లేదు. ఇక్కడ అయితే ఫుల్గా ఉండాలంటే మనందరం కూడా ఏకమై పరిశుద్ధమైన మార్గంలో మనం నడాలి. ఆయనకి నచ్చిన జీవితం మనం జీవించాలి. ఆయనకి నచ్చిన మార్గంలో మనం నడవాలి. ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించే తత్వం నీలో కూడా నాలో కూడా విస్తరించాలి. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది దేవుని సన్నిధానానికి కూడా రావడానికి ఇష్టపడతలేదు. చెప్పండి కదా, ఈ లోకానుసారంగా నాయకులు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ సేవ చేసిన ఒక గొప్ప వ్యక్తుల్ని నీవెంతగా ఆరాధిస్తున్నావో, పూజిస్తున్నావో, ఈ ప్రపంచంలో నీకును నాకును రక్షణ కలగాలని ప్రభువైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి ఆయన నీ కోసం నా కోసం బలి అయ్యాడు. మరి ఆయన్ని మనం ఎంత ప్రేమించాలి, ఆయన్ని మనం ఎంత ఆరాధించాలి, ఎంత పూజించాలి. వారానికి ఒక్కరోజు దేవుని సన్నిధానంలో గడపలేకపోతున్నాం, ఆయన పూజించలేకపోతున్నాం, ఆయన ప్రేమించలేకపోతున్నాం, ఆయన ఆరాధించలేకపోతున్నాం. ఇక్కడ అంటున్నాడు, నిజముగా నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. ఆయన ఆజ్ఞ ఏదనగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఖచ్చితంగా ప్రేమించాలి. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, కానుకలు సమర్పించుకుంటున్నాను, నేను ప్రతిదీ చేస్తున్నాను, నాకేంటి నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నానని నీవు అనుకుంటున్నావేమో. ప్రేమ లేకపోతే మాత్రం ఇవన్నీ కూడా వ్యర్థమైన లేఖనాలు తెలియపరిచిన దేవుని పిల్లలారా. అందుకే హేబేలు అర్పణ అంగీకరించాడు, భేద విధవరాలు కానుకలను అంగీకరించాడు, సుంకరి ప్రార్థనను అంగీకరించాడు. మరి నీ ప్రార్థన నా ప్రార్థన, నీ కానుకలు నా కానుకలు, నీ అర్పణలు నా అర్పణలు అంగీకరిస్తాడా, అంగీకరించడా? అది మన చేతుల్లోనే ఉంది. అందుకే మనం సుంకరిలాగా ప్రార్థన చేయాలి, భేద విధవరాలలాగా కానుకలు సమర్పించాలి, హేబేలులాగా మనము అర్పణలను అర్పించాలి. అలాంటి మనసు మనకి కలిగి ఉండాలి. అలాంటి మనసు నీకు నాకు కలిగి ఉండాలి. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. దేవుడు రాబోతున్నాడు. దేవుని 2వ రాకడకి సిద్ధపాటు ఆలోచనలు కలిగి అలాంటి మనస్తత్వం నీకు నాకు నా దేవుడు దయచేయను గాక. ఆమేన్.